బాబాయ్ చనిపోయిన తర్వాత ఏం చెప్పారు? గుండెపోటు అన్నారా లేదా? ఒక గంట తర్వాత ఎందుకు రక్తం వచ్చిందంటే వామిటింగ్స్ వచ్చాయి, బ్లడ్ వామిటింగ్స్ వచ్చాయన్నారు. తర్వాత పోస్ట్ మార్టం జరిగితే నాటకానికి మొదలుపెట్టాడు. నేను తండ్రి లేని బిడ్డని, ఉండే ఒక పెద్ద చిన్నాన్న కూడా పొట్టను పెట్టుకున్నారు, ఇప్పుడు చిన్నాన్న దిక్కు కూడా లేదని డ్రామా ఆడి మరుసటి రోజు పేపర్లో నారాసుర రక్త చరిత్ర నేను చంపినట్టు కత్తి నా చేతిలో పెట్టి నాటకాలు అడిగిన కమల్ హాసన్ ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీకెవ్వరికీ బాధ అనిపించదు. సిగ్గుమాలిన వ్యక్తి, వ్యక్తిత్వం లేని వ్యక్తి, డ్రామాలాడే వ్యక్తి రాజకీయాలకు అర్హుడా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంకో పక్క మీరు చూడండి, అది అయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో లేని పింక్ డైమండ్, అక్కడ పింక్ డైమండే లేదన్నారు అందరూ. అది మా ఇంట్లో ఉంది, నా బెడ్రూమ్ లో ఉంది, ఇప్పుడు పోతే దొరుకుతుంది అని డ్రామాలు ఆడితే ఆ రోజు కూడా నేను చెప్పాను, సరే ఎన్నికలైనాయి, ఎన్నికలైతేనే అసలు డైమండ్ లేదు అని రివర్స్ గా మాట్లాడితే ఆ రోజే నేను ఆలోచించాను, దొంగల ముఠా ఇది, నేరస్తుల ముఠా ఇది, వీళ్ళని బోనెక్కించాల్సిన అవసరం ఉందని టీటీడీ ద్వారా 100 కోట్లకు పరువు నష్టం దావా వేయించారు. ఇప్పుడేమంటున్నారు, అది కూడా వద్దంటే మళ్ళా ప్రైవేట్ కేసేసి నడిపిస్తున్న, తప్పకుండా వీళ్ళని బోనెక్కిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నేను మీ అందరికి తెలియజేస్తున్నా. ఇలాంటి 100ల కొలది